హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రత్యేక సమయంలో దేవుడి సన్నిధిలో మనము కూడుకోవడానికి లైవ్ ద్వారా దేవుడు మనకు గొప్ప భాగ్యం దయచేసి ఉన్నాడు. ఈ సమయంలో ప్రార్థన చేసుకొని కూడికను ప్రారంభించుకుందాం. దేవుని సన్నిధిలో మనందరం ప్రత్యేకంగా ప్రార్థన చేసుకోవడానికి మనకి దేవుడు సమయాన్ని ఇచ్చి ఉన్నాడు. ప్రార్థన చేసుకొని కూడికను ప్రారంభించుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. సకల ఆశీర్వాదాలకు సృష్టికర్తమైన మా దేవా, నీ ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. గడిచిన కాలం అంతా రెక్కల చాటుని కాచి కాపాడి భద్రపరిచి నీ రెక్కల చాటుని కాచి కాపాడినందుకు నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. రాత్రి కాల సమయంలో ప్రభువా, లైవ్ ద్వారా తండ్రి నీ సన్నిధిలో ప్రభువా మేమందరం కూడుకోవడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ రాత్రి కాల సమయంలో ప్రభువా, నీ వాక్యంతో మొత్తం మాట్లాడి మమ్మల్ని తృప్తిపరచమని, మమ్మల్ని దీవించి ఆశీర్వదించి బలపరచమని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్ ఆమెన్. ఒక పాట పడుకొని దేవుని మహిమపరచుకుందాం. హల్లెలూయా. నాకెన్నో మేలులు చేసితివి, నీకేమి అర్పింతును దేవా, నీకేమి చెల్లింతును. నాకెన్నో మేలులు చేసితివి, నీకేమి అర్పింతును దేవా, నీకేమి చెల్లింతును. హల్లెలూయా యేసునాదా, కృతజ్ఞతా స్తుతులు నీకే. హల్లెలూయా యేసునాదా, కృతజ్ఞతా స్తుతులు నీకే. నాకెన్నో మేలులు చేసితివి, నీకేమి అర్పింతును దేవా, నీకేమి చెల్లింతును. కృపచేత నన్ను రక్షించినావే, కృప వెంబడి కృపతో నన్ను బలపరచితివే. కృపచేత నన్ను రక్షించినావే, కృప వెంబడి కృపతో నన్ను బలపరచితివే. నన్నెంతగానో ప్రేమించినావే, నా పాపమును కడిగి పరిశుద్ధ పరచితివే. నన్నెంతగానో ప్రేమించినావే, నా పాపమును కడిగి పరిశుద్ధ పరచితివే. హల్లెలూయా యేసునాదా, కృతజ్ఞతా స్తుతులు నీకే. హల్లెలూయా యేసునాదా, కృతజ్ఞతా స్తుతులు నీకే. నాకెన్నో మేలులు చేసితివి, నీకేమి అర్పింతును దేవా, నీకేమి చెల్లింతును.
నా జీవితాశలు లేవనుకోగా నాశ నీవైతివే, ఆశలు తీర్చితివే. నా జీవితాశలు లేవనుకొనగా నాశ నీవైతివే, ఆశలు తీర్చితివే. నలు దిశల నన్ను భయమావరింప నా పక్షమందుంటివే, నాకభయమిచ్చితివే. నలు దిశల నన్ను భయమావరింప నా పక్షమందుంటివే, నాకభయమిచ్చితివే. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞతా స్తుతులు నీకే. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞతా స్తుతులు నీకే. నా కన్ను మేలులు చేసితివి, నీకేమి అర్పింతును దేవా, నీకేమి చెల్లిందును. నాకెన్ను మేలులు చేసితివి, నీకేమి అర్పింతును దేవా, నీకేమి చెల్లిందును. నీ రాజ్యమందు నన్ను చేర్చుకుందువు, రానున్న రాజువు, నా రాజువు నీవే. నీ రాజ్యమందు నన్ను చేర్చుకుందువు, రానున్న రాజువు, నా రాజువు నీవే. నీ వధువు సంగమున నన్ను చేర్చుకున్నావు, నన్ను కొన్నవాడవు, నా వరుడవు నీవే. నీ వధువు సంగమున నన్ను చేర్చుకున్నావు, నన్ను కొన్నవాడవు, నా వరుడవు నీవే. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞతా స్తుతులు నీకే. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞతా స్తుతులు నీకే. నాకెన్నో మేలులు చేసితివి, నీకేమి అర్పింతును దేవా, నీకేమి చెల్లింతును. నాకెన్నో మేలులు చేసితివి, నీకేమి అర్పింతును దేవా, నీకేమి చెల్లింతును. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞతా స్తుతులు నీకే. 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 నాకెన్నో మేలులు చేసితివి, నీకేమి అర్పింతును దేవా, నీకేమి చెల్లింతును. నాకెన్నో మేలులు చేసితివి, నీకేమి అర్పింతును
దేవా నీకేమి చెల్లిందును. హల్లెలూయా యేసునాదా, కృతజ్ఞత స్తుతులు నీకే. హల్లెలూయా యేసునాదా, కృతజ్ఞత స్తుతులు నీకే. హల్లెలూయా యేసునాదా, కృతజ్ఞత స్తుతులు నీకే. హల్లెలూయా. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగునుగాక. దేవుడు ప్రేమించి శ్రేష్టమైన సమయాన్ని మనకు దయచేస్తూ ఉన్నాడు. కనికరించండి, కృప చూపించండి అని మనం అడుగుతున్నప్పుడు దేవుడు ఎంతో సహాయం చేస్తూ, మేలు చేస్తూ, ప్రతి ఆపదలోనూ అపాయములోనూ దేవుడు సహాయకుడిగా ఉన్నాడని అనేక విషయాల్లో గత రాత్రి కాలం ముందు మనం ఎన్న వాక్యాన్ని బట్టి ఎన్నో పోరాట అనుభవాల్లో విశ్వాసులు కలిగి సత్యాన్ని అనుసరిస్తూ ప్రభు రాజ్యానికి వారసులుగా ఉండటానికి దేవుడు ఎంతో కృప చూపించాడని గత రాత్రి కాలం ముందు మనం కొంతమంది భక్తుల్ని చూస్తూ ముందుకెళ్ళాం. నిజమే, ఈ తర్వాతి భాగంలో కూడా మనం కొన్ని విషయాల్ని జ్ఞాపకం చేసుకుందాం. దానికి ముందుగా చిన్న వాక్యాన్ని చదువుదాం. ఆదికాండము 32వ అధ్యాయం. ఆదికాండము 32వ అధ్యాయం 28వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. మరొక సమయం నీ పాదాల దగ్గర కూడుకోవటానికి, వినటానికి, మాట్లాడటానికి ఈ శ్రేష్టమైన అనుభవాలు మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. నీ లేఖనాల్లోంచి మీరు మాట్లాడి సహాయం చేయండి. వినగల చెవులు, గ్రహించగల హృదయాన్ని మాకు దయచేయండి ప్రభా. నీవే దేవుడుగా, ప్రభువుగా, రక్షకుడుగా, సహాయకుడుగా ఉండే కృప అనుగ్రహించండి ప్రభా. ప్రతి మాట మా జీవితాల్ని బలపరచడానికి, ఆత్మీయతలు వర్ధిల్లటానికి, నేను నిత్యమహిమకు వారసులుగా ముందు కొనసాగే కృపను, దయను మాకు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు కనుక మాతో మాట్లాడి బలపరచి, లైవ్లో వింటున్న బిడ్డలందరినీ సిద్ధపరచండి. నీ రాకడలో ప్రతి ఒక్కరిని మహిమలో, నీ రాజ్యంలో ఉన్నట్లుగా ఈ పోరాటంలో మేము నిన్ను బట్టి ధైర్యం తెచ్చుకొని, నీవు మా ముందున్నావని, మమ్మల్ని నడిపిస్తున్నావని, మాకు తోడై ఉన్నావని మేము గ్రహించినట్లుగా మాతో మాట్లాడి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమెన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మీ అందరికి కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ మనం లేఖన భాగాల్లోకి వెళ్దాం. గత రాత్రి కాలం ముందు ముగించబడిన ఆ తర్వాత భాగంలోకి మనం వెళ్తున్నాం. ఆదికాండం 32వ అధ్యాయం 28వ వచనంలో దేవుడు మానవుడికి మధ్య జరిగిన పోరాటం అనే సంగతిని జ్ఞాపకం చేస్తున్నాం. దేవుడే యాకోబుతో అంటాడు, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి. సహజంగా మానవునికి కలుగుతున్న భయము, మరణ భయము, ఆపద భయము,
అనేకమైన కష్టాలు, శోధనలు వెంటాడుతున్నప్పుడు చాలామంది ప్రభు మీద ఆధారపడి ప్రభు చిత్తం తెలుసుకోవటానికి, వాటి నుంచి విడిపించటానికి శారీరక సంబంధమైన పోరాటాలు, ఆత్మ సంబంధమైన పోరాటాలు, వీటిల్లో ప్రభు ద్వారా జయం పొందటానికి మన వంతు ప్రయత్నంగా ప్రార్థన చేయటం అనేది మనకి చాలా మంచిది. యాకోబు జీవితంలో జరిగిన ఒక శ్రేష్టమైన పోరాటంలో దేవుడు ఈ రాత్రి మనల్ని కూడా నిలబెడుతూ ముందుకు తీసుకెళ్తున్నందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకనంటే తన జీవితంలో ఎదురు కాబోతున్న ఆపద, అపాయం, మరణం, శోధన తనని ప్రభు దగ్గరికి తీసుకొచ్చి ఒక రాత్రంతా ప్రభు సన్నిధిలో ఉండటానికి కృప చూపించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. యాకోబు జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే తన ఆశీర్వాదం కోసము తన జీవితంలో ఎన్నో శ్రమలు, ఇబ్బందులు, కష్టాలు అనుభవిస్తూ దేవుని విడిచిపెట్టకుండా దేవుడితో ఉంటూ చివరికి తనలో ఉన్న లోపాలని, అవిధేయతల్ని, తప్పిదాలని ప్రభు దగ్గర ఒప్పుకొని క్షమాపణ పొందుకొని తన పేరు, జీవితము ఒక రాత్రిలోనే మార్చబడిన అనుభవాన్ని మనం చూస్తూ ఉంటాం. చాలామంది దేవునితో సహవాసం చేస్తుంటారు, కానీ వారి అంతరంగ స్వభావాలు మారవు, అంతరంగ ఆలోచనలు మారవు. దేవుడికి తెలియదు అనుకుంటారు, కానీ సమస్తం ఎరిగినవాడు ఆయన. యాకోబు జీవితంలో ఎన్ని రకాల జీవితంలో తాను ఉన్నాడో ఆ రాత్రి అన్నీ ముగించబడుతున్నాయి అని బైబిల్ తెలియజేస్తుంది. ఆ రాత్రి తన జీవితం మార్పు చెందుతుంది. తాను దేవుని సన్నిధిలో కూర్చొని మోకరించి దేవుని సన్నిధిలో ఒక రాత్రంతా పోరాటం చేశాడు. ఏమిటా పోరాటం అంటే, నీవు నన్ను ఆస్వాదించాలి. వాస్తవానికి మనం చూస్తే దాదాపుగా ఎంతో ఆశీర్వాదం పొందుకొని యాకోబు బయలుదేరాడు. మరలా ఆశీర్వాదం అడుగుతూ ఉన్నాడు. కారణం ఏంటంటే తన ప్రాణము కాపాడబడాలి. ఎంత ఆస్తి ఉందా, ఎంత బలగం ఉందా, ఎన్ని రకాల స్తోమతలు, స్థితిగతులు మనకున్నా, ఎన్ని రకాల పశువులు, పనివారున్నా, మన ప్రాణానికి రక్షణ కావాలి, మన ప్రాణానికి ఆశీర్వాదం కావాలి. అందుకని సమస్తాన్ని పక్కకు పంపించి వేసి, వారందరిని పంపించి వేసి తనొక్కడే దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. ఈ ప్రార్థన ద్వారా దేవుడు తనతో మాట్లాడటం ప్రారంభించాడు. నీ పేరేమిటంటే యాకోబు, ఇక నుంచి నిన్ను ఇజ్రాయేల్. ఇజ్రాయేల్ అంటే పోరాడేవాడు, పోరాటం, లేదా రాజకుమారుడు, ఇలా దాని అర్థాలు ఉన్నాయి. అయినా సరే అక్కడ తన జీవితము మార్పు చెందటానికి దేవుడి దగ్గర కానీ ఆ రాత్రి ప్రార్థన చేయకపోతే తన మోసం పోయేది కాదు, తన పేరు మార్చబడేది కాదు, తనలో ఉన్న చెడు తొలగిపోయేది కాదు. జీవితకాలమంతా అలాగే ఉండేవాడు. కానీ ఆ రాత్రి గొప్ప మార్పు యాకోబు జీవితంలో కనపడింది. కొంతమందికి కష్టాలు, శోధనలు, ఆపదలు, అపాయములు వచ్చినప్పుడు ప్రభువే వారిని సరిచేస్తుంటారు, వారిని సరిదిద్దుతూ ఉంటాడు, వారిని మంచివారిగా మారుస్తుంటాడు, మంచి జీవితాన్ని అనుభవిస్తానికి కృపనిస్తాడు. వారిని దేవుడు కొరకు వాడబడటానికి ఉపయోగిస్తుంటాడు. యాకోబు జీవితం ఒక పోరాట జీవితం. ఈ పోరాటంలో ఎన్నో రీతిలుగా దేవుడు సహాయం చేసి వచ్చాడు. చివరికి తన ఆత్మీయ జీవితాన్ని సరిచేయబడటానికి దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఈ రాత్రి మనం తెలుసుకోవాల్సిన సంగతి ఏంటంటే, నీకు ఏ ఆపద వచ్చినా, అపాయం వచ్చినా ప్రభు దగ్గరకు వచ్చినట్లయితే నువ్వు మార్చబడతావు, నువ్వు విడిపించబడతావు, నువ్వు సరిచేయబడతావు, నువ్వు ప్రభు వాడుకునే పాత్రగా మార్చబడతావు. ఆ దినముతోనే నీకు పట్టిన ప్రతి ఒక్క ఆపదను, అపాయమును, బలహీనత నుంచి, ప్రతి ఒక్క శాపము, ప్రతి ఒక్క పాపము, రోగము నుంచి విడిపించబడటానికి అవకాశం ఉంటుంది. అందుకని ప్రతి ఒక్కరిని ఒక దినం ఉంటుంది, ఆ దినం వాళ్ళు సరి చేస్తుంటారు. కొంతమంది ఆస్వాదించబడుతుంటారు, కానీ లోపాలు ఉంటానే ఉంటాయి. ఆ లోపాలు సరిచేసే దినం ఒకటి ఉంటుంది. వారు పశ్చాత్తాపడే దినం ఉంటుంది, ఒప్పుకునే దినం ఉంటుంది, క్షమాపణ కోరుకునే దినం ఉంటుంది. ఆ దినం వరకు దేవుడు సమయం ఇచ్చే ఉంటాడు. అందుకని వాక్యం వింటున్నప్పుడు, చదువుతున్నప్పుడు, ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు మనలో ఉన్న లోపాలని మనము దేవుని సన్నిధిలో ఒప్పుకొని క్షమాపణ కోరుకుంటే, మనం ఏమై ఉన్నామో అది దేవునితో మనం చెప్పగలిగితే, దేవుడు ఎలా ఉంచాలనుకుంటున్నాడో అలా నిన్ను నన్ను ఉంచటానికి, యాకోబును ఉంచటానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. అలాంటి ఆత్మీయ సత్యాలు, ఆత్మీయ అనుభవాలు మన జీవితంలోకి రావాలంటే ఖచ్చితంగా మనం దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించాలి. ప్రభుని అడగాలి, ప్రభుని ఆహ్వానించాలి. యాకోబు ప్రార్థన చేస్తుంటే దేవుడు అక్కడ ఆయనతో ఉన్నాడు. పెనుగులాడే అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. మన జీవితంలో ఎదురవుతున్న శోధన అవ్వచ్చు, ఆపద అవ్వచ్చు, మరణం అవ్వచ్చు, దాన్ని ఎదుర్కోవటానికి మనకు బలం చాలదు, శక్తి చాలదు, ధైర్యం చాలదు. అలాంటి పరిస్థితుల్లో యాకోబు వలె మనం ప్రభు సన్నిధిలో ప్రతి ఆపద నుంచి తప్పించబడటానికి ప్రార్థన చేసినట్లయితే, ప్రభువుని అడిగినట్లయితే, సరి చేసుకున్నట్లయితే, క్షమాపణ కోరినట్లయితే దేవుడు మన స్థితిని, పరిస్థితిని మార్చి దేవుడు మనల్ని ఆస్వాదించేవాడుగా ఉన్నాడు. నీవు నన్ను ఆస్వాదిస్తే తప్ప నేను ఇక్కడి నుంచి నిన్ను విడిచిపెట్టను అన్నాడు. దేవుణ్ణి పట్టుకోవటానికి, దేవుణ్ణి బంధించడానికి ఎవరికి శక్తి చాలదు, కానీ ఆయన స్తుతించి ప్రార్థిస్తున్న వారి దగ్గర నుంచి ఆయన వెళ్ళడు. ఆమేన్ అనే వరకు ఆయన నిలబడి ఉంటాడు. మధ్యలో సర్దుకుని వెళ్ళిపోయేవాడు కాదు, నీ యొక్క ప్రార్థన అంతా వినేవాడు, నీ అవసరాలని వినేవాడు, నీ అక్కర్లన్నీ వినేవాడు, నీ వేదన, నీ దుఃఖము, నీ బాధని వినేవాడు, నీ పరిస్థితిని చూసేవాడు, మన స్థితిని మార్చేవాడు, మన బాధల నుంచి, మన ఆపదల నుంచి విడిపించేవాడు, దేవుని బలముతో నింపేవాడుగా ఉన్నాడు. దేవుడు ఒక బలహీనత ఇచ్చినా, ఒక శోధన వచ్చినా, ఒక ఆపద వచ్చినా దాని తర్వాత మేలుంది అనే సంగతి గ్రహించిన వారు ఖచ్చితంగా యాకోబు వలె ప్రార్థన చేస్తారు, పోరాడతారు, ప్రభు యొక్క దీవెన పొందుకుని ముందుకు కొనసాగుతారని బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తుంది. ఈ పోరాటం ఎలాంటి పోరాటం అంటే, లూకాసు సువార్త 13వ అధ్యాయం 24 వచ్చిన ఒక్కసారి చూద్దాం. చూడండి, లూకాసు సువార్త 13వ అధ్యాయం 13:24. ఆయన వారిని చూచి, ఇరుకు ద్వారమును ప్రవేశించి పోరాడుడి, అనేకులు ప్రవేశింపజూతురు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. యేసు ప్రభు యెరూషలేము ప్రయాణం వెళ్తున్న దినాల్లో దేవుడు మాట్లాడుతున్నాడు. రక్షణ పొందువారు కొద్దిమందేనా అని అడుగుతున్నాడు. అప్పుడు ఆయన అంటాడు, ఇరుకు ద్వారం పోరాడి అనేక మంది ప్రవేశించాలని చూస్తారు, కానీ వారి వలన కాదు. దేవుని మార్గము, దేవుని సన్నిధి, దేవుని సహవాసం ఇరుకు, పోరాటముతో కూడిన పని, కష్టాలతో కూడిన పని. అది దేవుని మీద ఆధారపడి దేవుని చిత్తానుసారంగా ఉంటే ఇరుకులో మనకు విశాలతనిస్తాడు దేవుడు. ఎంత కష్టాన్ని అనుభవిస్తున్నావో, ఎంత శ్రమను అనుభవిస్తున్నావో, ఎన్ని సమస్యల గురించి పోరాడుతున్నావో, ఆ పోరాటంలో దేవుడు నీకు జయ జీవితాన్ని ఇస్తాడు. అనేక మంది పోరాడతారంట, కానీ వెళ్ళేది కొద్దిమంది అని బైబిల్ తెలియజేస్తుంది. ఆ యొక్క
ఆ రాజ్యానికి వెళ్ళటానికి ఎంతో ప్రయత్నం చేస్తుంటారు, వెళ్ళటానికి ప్రయత్నం చేస్తుంటారు, కానీ వారి వల్ల కాదు. ఎందుకు కాదయ్యా అంటే వారు పోరాటమును చేయలేరు, వారు ముందుకు కొనసాగించలేరు, ధైర్యంగా ముందుకు కొనసాగలేని ప్రయత్నాలు. వాళ్ళ ప్రయాణంలో పెనుగులాట, యాకోబు పెనుగులాడాడు. పెనుగులాట అనుభవాన్ని మనం కలిగి ఉంటే మన జీవితంలో దేవుడి సందులో మనం మేలు పొందుతాం. కష్టాలు వస్తాయి, ఆపదలు వస్తుంటాయి, అపాయాలు వస్తుంటాయి. కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో దేవుడు మనకు తోడై ఉన్నాడని మనం నమ్మి నిలబడినట్లయితే ఎక్కడ నువ్వు ఇరుకులో ఉన్నావో అక్కడి నుంచి నేను విషయాలతోకి నడిపిస్తాడు దేవుడు. ఎక్కడ నువ్వు బంధించబడి ఉన్నావు, ఎక్కడ నీకు ఆపద ఉందో, ఎక్కడ నీకు కష్టం ఉందో, ఎక్కడ నీకు మరణం ఉందో, ఎక్కడ నీ చుట్టూ శత్రులు ఆవరించి ఉన్నారో ఆ పరిస్థితుల్లో నుండి దేవుడు నిన్ను విడిపించి విశాలతలకు తీసుకొస్తాడు. అందుకనే దేవుని యొక్క మాట అంటుంది, ఇరుకు ద్వారం ప్రవేశింప పోరాడి అనేకులు ప్రవేశింప చూతురు కాని వారి వలన కాదు. ఎందుకంటే వారిలో అనేకమైన లోపాలు ఉంటాయి, అవిధేయతలు ఉంటాయి, విడిచిపెట్టవలసిన చాలా ఉంటాయి, ఒప్పుకోవలసినవి ఉంటాయి, ప్రభు కోసం కొన్ని వదులుకోవలసిన సంగతులు ఉంటాయి, కొంత పాత రోత జీవితాన్ని క్షమించబడవలసిన అవసరం ఉంది. కొన్ని అక్రమాలను చేస్తూ దేవుళ్ళు ఉంటూ మేము బాగానే ఉన్నాం అనుకుంటూ నష్టపోతాం. అందుకనే బైబిల్ తెలియజేస్తుంది, ఇదిగో నీకు విరుకులో ఉండ దేవుని చిత్తం కొరకు ఎదురు చూడు, దేవుడు నడిపింపు కొరకు ఎదురు చూడు, దేవుడు ఎలా విడుదలైపోతున్నాడో ఆయన చిత్తం కొరకు నువ్వు ఎదురు చూడు. పోరాటం ఆత్మక ప్రార్థిస్తూనే ఉండు, స్తుతిస్తూనే ఉండు, వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండు, ప్రభు చిత్తం ఏమిటో తెలుసుకుంటూ ఉండు. ప్రభు ఒక దినము నిన్ను విడిపిస్తాడు, ప్రభు నిన్ను ఆ విడుదలకు సమీపంగా ఉంచుతాడు. పేతురు చెరసాల్లో ఉంటే సంఘం అత్యాసక్తిగా ప్రార్థన చేసింది. అత్యాసక్తిగా ప్రార్థన చేసినప్పుడు పేతురుని దేవుడు విడిపించాడు. సంఘం ప్రార్థన చేస్తుంది నాకు ఇంట్లో, కానీ పేతురు వచ్చి ఆ ఇంటి తలుపు కొట్టాడు. ప్రార్థనకు ఎప్పుడు ఏ సమయంలో జవాబు వచ్చిందో మనకు తెలియదు. కొన్ని ప్రార్థనలు చేస్తుంటాం, కానీ వాటి జవాబు, వాటి యొక్క దేవుని చిత్తం ఎలా నెరవేర్చబడుతుందో మనకు అర్థం కాదు. ఒక భక్తుని జీవితాన్ని నేను విన్నాను. కొంతమందికైనా సువార్త చెప్పకుండా ఆయన భోజనం చేయడు. ప్రతిరోజు కొంతమందికి సువార్త చెబుతానికి తీర్మానం చేసుకున్నాడు. ఎందుకో ఆ దినం ఎవరికి సువార్త చెప్పలేకపోయాడు, కానీ దేవుడు ఒక సమయం ఇచ్చాడు. రాత్రి 12 తర్వాత లేచి ఆ ఊర్లో ఉన్న గ్రామం దగ్గర ఆ సెంటర్కి వెళ్ళి వాక్యం చెప్పమన్నాడు. ప్రభా ఈ సమయం అంటే వెళ్ళు చెప్పు అన్నాడు. అంతే, దేవుని మాటకు విధేయుడై ఆ యొక్క 4 కోట్ల సెంటర్కి వెళ్ళి వాక్యం చెప్పాడు. ఏం జరిగిందో తెలియదు. అలాగా ఆ ప్రాంతంలో ఉన్న అనేక సెంటర్లకు వెళ్ళి దేవుడు చెప్పేంత వరకు వాక్యం చెబుతూ ఉన్నాడు. ఇంటికి వచ్చేసాడు. ఒకానొక దినము ఒక మహాసభలో ప్రసంగిస్తూ దేవుడు ఒక రాత్రి నన్ను లేపి ఇలా ప్రసంగం చేయమన్నాడు, చేశాను, ఏం జరిగిందో నాకు తెలియదు అన్నాడు. అని వాక్యాన్ని ప్రకటిస్తూ ప్రసంగాన్ని ముగించాడు. అప్పుడు స్టేజ్ మీదకి ఒక వ్యక్తి వచ్చాడు. చిన్న సాక్ష్యం చెబుతానన్నాడు. అవకాశం ఇచ్చారు. పాస్టర్ గారు చెబుతూ అర్ధరాత్రి నేను వాక్యం చెప్పాను, ఏమైందో తెలియదు అంటున్నాడు కదా. ఆ అర్ధరాత్రి ఆ దినము వాక్యం ద్వారా నేను మార్చబడ్డాను.
ఏమిటా సంగతి అంటే, ఆ ప్రాంతంలో, ఆ పట్టణం, ఆ గ్రామంలో నేను దొంగతనం చేయడానికి వెళ్ళాను. ఆ దినము పాస్టర్ గారు వచ్చి వాక్యం చెప్పాడు, రక్షణ పొందాలి, మార్పు చెందాలి, పాపం విడిచిపెట్టాలి, లోకాన్ని విడిచిపెట్టాలి అని కొన్ని సంగతులు చెబుతూ ఉంటే నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను. నేను ఇంకో సెంటర్కి వెళ్తే అక్కడ కూడా వచ్చి చెప్పాడు. అలాగూ నేను ఎక్కడెక్కడికి వెళ్ళానో అక్కడికి వచ్చి దైవజనుడు వాక్యం చెప్పడం ద్వారా ఆ దేనమున నుంచి నేను నా జీవితాన్ని మార్చుకున్నాను, నా దొంగతనాన్ని విడిచిపెట్టాను, నా పాపం విడిచిపెట్టాను, పశ్చాత్తాపడ్డాను, దేవుని బిడ్డగా మార్చబడ్డాను. ఎంత అద్భుతమైన సంగతో చూడండి. మనం చేసే ప్రార్థనలు, మనం చేసే సువార్త, మనం దేవుని యొక్క నిమిత్తం చేస్తున్న ప్రయాస వ్యర్థం కాదు. ఏదో ఒక దినము దాని ప్రతిఫలం ఉంటుంది. ఆ సేవకుడు ఎంతో సంతోషపడి ప్రభు కృతజ్ఞత స్తుతులు చెల్లించాడు. మనం దేవుని మాట వింటే, దేవుని చిత్తం జరిగిస్తే, ఇరుకుగా ఉన్న, ఇబ్బందిగా ఉన్న, శోధనగా ఉన్న, కష్టము గుండా ఖచ్చితంగా దేవుడు ఏదో మంచి ప్రణాళిక కలిగి ఉన్నాడు. అందుకని ఇరుకు వచ్చిందని, కష్టం వచ్చిందని, ఆపద వచ్చిందని, కరువు వచ్చిందని, బలహీనత వచ్చిందని, సమస్యలు ఎక్కువైపోయినని ప్రభువుకు దూరం అవ్వక ప్రభువులో నిలబడు. ప్రభు ఖచ్చితంగా నీ పక్షమని వ్యాజ్యం ఆడతాడు, న్యాయం చేస్తాడు. దాని ప్రతిఫలాన్ని మనం పొందుకోవటానికి అవకాశం ఉంటుంది. కొంతమంది ఆత్మలను భారంగా మనం ప్రార్థన చేసి ప్రభు దగ్గరికి నడిపించడానికి దేవుడు కృప అనుగ్రహించేవాడు ఉన్నాడు. యేసు ప్రభు భూలోకంలో ఉన్నప్పుడు తన రాజ్యం ఇక్కడ కాదని యోహాను సువార్త 18:36 ఒక సంగతిని జ్ఞాపకం చేస్తుంటాడు. చూడండి, మనం జ్ఞాపకం చేసుకుందాం. 18:36. యేసు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడుకున్నట్లు నా సేవకులు పోరాడుదురు కానీ నా రాజ్యం ఇహలోక సంబంధమైనది కాదనను. చాలు. ఇక్కడ చూడండి, దేవుని సన్నిధిలో యేసు ప్రభు తన రాజ్యాన్ని గురించి చెబుతున్నాడు. నా రాజ్యం ఈ భూలోక సంబంధమైనది కాదు, ఈ రాజ్యం ఈ సంబంధమైనది కాదు. నాది ఏ రాజ్యం అంటే పరలోక సంబంధమైన రాజ్యం. నేను వీళ్ళకి అప్పగించబడాల్సిన అవసరత లేదు. ఎందుకంటే నాకు సేవకులు ఉన్నారు, వారు పోరాడతారు. కానీ నా రాజ్యం ఇది కాదు. ఈ లోకం కోసం నేను, ఇహ సంబంధమైన లోకం కోసం నేను పోరాడాల్సిన అవసరత లేదు అంటాడు. అంటే మనం ఎవరిని తయారు చేసిన ఈ లోక సంబంధమైన వాటి కోసం కాదు, పరలోక రాజ్యానికి చేర్చబడ. దేవుని ఉద్దేశం ఏంటంటే ఈ లోక సంబంధిని కాదు, నేను పరలోక సంబంధిని. రక్షింపబడుతున్న నీవు, దేవుని బిడ్డగా జీవిస్తున్న నీవు, దేవుని పరిచయం చేస్తున్న వారును, దేవుని కొరకు, అనేక ఆత్మల కొరకు రాత్రి వాళ్ళు ప్రయాసపడుతున్న ప్రతి ఒక్కరు కూడా ఈ లోక సంబంధమైన వ్యక్తులుగా బ్రతకటానికి కాదు, పరలోక సంబంధమైన రాజ్యపు వారసులుగా ఉండటానికి. ప్రభువారు మనకు నేర్పించేది ఏంటంటే, నాకు ఒక రాజ్యం ఉంది, నాకు ఒక సేన ఉంది, సైన్యం ఉంది. వాళ్ళంతా దేని కొరకు ప్రయాసపడతారంటే పరలోకము చేర్చబడటానికి ప్రయాసపడతారు. ప్రభు రాజ్యములకు ప్రతి ఒక్కరిని చేర్చడానికి దేవుడు అనేక మంది బిడ్డలను లేపి అనేక మందికి మేలు చేసి సాక్ష్యం ఇప్పించి వారి జీవితాలని దేవుని కృపతో బలపరిచినట్లుగా బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీయులు 9:25 చదువుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9:25. మరియు 10 మంది పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును. వారు క్షయమ కిరీటం పొందుటకును, మనమైతే అక్షయమ కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. చాలండి. ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు భక్తుడైన పౌలు ద్వారా, ఇదిగో మనం 10 మంది పోరాడు ప్రతి వాడు అన్ని విషయాలు ఎలా ఉండాలంట, మితముగా ఉండాలి. మితముగా మనం ఉన్నట్లయితే పరలోక రాజ్యానికి వారసులు అవుతాం.
కొన్నిసార్లు మన ముందున్న పోరాటాల కఠినమైన సమస్యలు, కఠినమైన శిక్షలు, కఠినమైన మరి ఆజ్ఞలు జారీ చేయబడతాయి. వాటి మధ్య మనము ఖచ్చితంగా నిలబడవలసిన వారంగా ఉన్నాం. కారణం ఏంటంటే ఈ భూ సంబంధమైన వాటి కొరకు కాదు, కానీ దేవుడిచ్చే అక్షయమైన కిరీటం పొందటానికి. భూ సంబంధమైన వాటి కోసము కాదు, కానీ దేవుడిచ్చే అక్షయ కిరీటం కోసం మనము క్రమముగా, మితముగా, మర్యాదగా, పద్ధతిగా జీవించాల్సిన అవసరం ఉంది. ఎందుకని బైబిల్ తెలియజేస్తుందంటే కొన్ని కఠినమైన పరిస్థితులు మనం అనుభవించాలి, కొన్ని బాధలు అనుభవించాలి, కొన్ని నిందలు అనుభవించాలి, కొన్ని అవమానాలు అనుభవించాలి. కొంతమంది చేత మనం బాధించబడుతుంటాం, గాయాలు రేపేవారు ఉంటారు, సూటిపోటి మాటలతో హింసించే వాళ్ళు ఉంటారు. అయినా సరే మన యొక్క ప్రయత్నం ఏంటంటే మనము అక్షయమైన కిరీటం పొందటానికి మనం పోరాడుతున్నాం. కొన్ని పరుగు పందాల్లో, పోటీల్లో, కొన్ని విషయాల్లో మితంగా ఉండాలి, మితంగా తినాలి, మితంగా ఉండాలి. క్రైస్తవులు అనేవాళ్ళు కూడా వారి ఆత్మీయ జీవితాన్ని మితంగా, క్రమంగా, వాక్యాన్ని బట్టి ఎక్కడ ఎలా ఉండాలో, ఎవరితో ఎలా ఉండాలో, ఎలాగ మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలో, ప్రభు రాజ్య వ్యాప్తి కొరకు పరలోక పట్టణంలో జీవించడానికి మనం ఎన్ని విషయాల్లో జాగ్రత్త కలిగి ఉండాలో అన్ని విషయాల్లో మనం మితంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా మన ఆత్మీయ జీవితాన్ని ముందు కొనసాగటానికి దేవుడు చూపిస్తున్నాడు. నిజంగా ఇక్కడ అక్షయ కిరీటం ఉంది, అతిశయ కిరీటం ఉంది, నీతి కిరీటం ఉంది, జీవ కిరీటం ఉంది, మహిమా కిరీటం ఉంది. ఈ కిరీటాలు వారి వారి పనిని బట్టి, వారి వారి భారాన్ని బట్టి, వారికి ఇచ్చిన పోరాటంలో ఎవరు ఏ పోరాటంలో ఏ ఆత్మీయ అనుభవాన్ని బట్టి ముందుకు కొనసాగారో వాటన్నిటిని ఇవ్వటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఒకలా నీ యొక్క పోరాట జీవితంలో కఠినమైన సమస్యలు, ఆటంకాలు, అభ్యంతరాలు, శోధనలు వస్తున్నాయేమో, అయినా భయపడక దేవుడు ఉన్నాడు నాకు తోడు, కానీ దేవుని ఉన్నాడు నన్ను నడిపిస్తాడని నీ పోరాటమును ఆపక ప్రార్థిస్తూనే ఉంటావు, స్తుతిస్తూనే ఉండు, దేవుని నామాన్ని గణపరచు. దేవుడు అన్ని విషయాల్లో మనకి కృప చూపించేవాడు ఉన్నాడు. పిలుపులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం చూస్తున్నట్లయితే, 28వ వచనం, పిలుపులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం. నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను మీరు ఏ విషయంలో ఎదిరించు వారికి బెదరక అందరూ ఒక భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనస్సు గలవారై నిలిచి ఉన్నారని మిమ్మల్ని గూర్చి వినలాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. చాలండి. చూడండి, ఇక్కడ క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించండి. చాలామంది ఏం చేస్తున్నారు, అనేక విషయాల్లో ఎదిరించేవారుగా, మరి ఆటంకపరిచేవారుగా, బెదిరించేవారుగా, దేవుని పని జరగనీయకుండా చేసేవారు ఉన్నారు. కాబట్టి మీరు ఎలా ఉండాలంటే సువార్త విశ్వాస పక్షమున పోరాడే వాళ్ళకు ఉండాలి, ప్రార్థించే వాళ్ళకు ఉండాలి, ప్రభువుని అడిగే వాళ్ళకు ఉండాలి. అనేక సంగతుల్లో విశ్వాసాన్ని సన్నగలకూడదు, విశ్వాస పక్షము నిలబడాలి, విశ్వాసం కలిగి ముందుకెళ్ళాలి. బైబిల్ చెప్పిద్ది వినుట వల్ల విశ్వాసం వచ్చింది. విశ్వాసం ఎప్పుడు కూడా విశ్వాసమును కర్తగా దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూడాలి. యేసు వైపు చూసినప్పుడు మనకి దేవుని మీద ఏక మనసు వచ్చింది. దేవుడే అన్ని విషయాల్లో మనం సువార్త విషయాల్లో మనం తగ్గించుకొని సువార్తను ప్రకటిస్తూ ఏ విషయాల్లో బెదరకుండా ముందు కొనసాగుతూ పరిస్థితులు మనకి ఆటంకాలు కలిగించిన రక్షణ అనేది అనేక మందికి తెలియజేస్తూ భారభరితంగా ముందుకెళ్ళినట్లయితే ఖచ్చితంగా మన పోరాటంలో దేవుడు సహాయం చేస్తాడు.
దీనికి ఏక మనసు చాలా అవసరం. దేవుని మీద మనసు పెట్టుకొని, ఒక్కరైనా, ఇద్దరైనా, నలుగురైనా, కొంతమంది అయినా ఏక మనసుతో ప్రభు సందులో సువార్తను ప్రారంభించినప్పుడు దేవుడు ఖచ్చితంగా ప్రతి పరిస్థితిని మారుస్తాడు. బెదిరించేవారు, ఆటంకపరిచేవారు, అభ్యంతరపరిచేవారు, శోధించేవారు ఎంతోమంది మన ముందు కనపడుతుంటారు. అలాంటి వారిని జయించడానికి ఖచ్చితంగా ప్రభు యొక్క వాక్యం మనల్ని ముందుకు నడిపిస్తుంది. చూడండి, ఇంకా కొలస్సీకి రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడైన ఎఫ్రగాకు మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయిత గలవారనై నిలకడగా ఉండవాలని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. చూడండి, ఇక్కడ పౌలు ఒక వ్యక్తి గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఎఫ్రా మీకు వందనాలు తెలియజేస్తున్నాడు. మీ కొరకు తన ప్రార్థనలు ఏం చేస్తున్నాడట? పోరాడుతున్నాడు. ఏ విషయంలో పోరాడుతున్నాడు? దేవుని చిత్తము జరగాలి, సంపూర్ణత కలిగిన వారిగా ఉండాలి, సంపూర్ణ ఆత్మ నిశ్చయిత కలిగిన వారే నిలకడగా ఉండాలి, నిలకడగా ఉండాలి. చాలామంది ఆత్మీయ జీవితం ఎలా ఉంటుందంటే నిలకడ ఉండదు. దేవుని చిత్తం ఏది తెలుసుకోరు. సంపూర్ణంగా పరిశుద్ధ ఆత్మకు లోబడి ముందుకు కొనసాగలేని వారు ఉన్నారు. త్రొట్టెలుతుంటారు. ఆపద వచ్చినప్పుడు ఒక రకంగా, ఆపద లేనప్పుడు ఒక రకంగా, కష్టం వచ్చినప్పుడు ఒక రకంగా, కష్టం లేనప్పుడు ఒక రకంగా, పరిస్థితులను బట్టి మారుతూ ఉంటారు. ఏ పరిస్థితి అయినా బైబిల్ తెలియజేస్తుంది, ప్రభువులో నువ్వు సంపూర్ణంగా నిలబడాలి, ఒక నిశ్చయత కలిగిన వారమే ముందుకు కొనసాగాలి. ఏది ఏమైనా దేవుని చిత్తమే జరగాలి. అలాగూ సంఘము, విశ్వాసులు నిలబడాలని ఎఫ్రా ఏం చేస్తున్నాడంటే పోరాడుతున్నాడు. ఈ దినాల్లో సేవకులు పోరాడుతున్నారు ప్రార్థన పూర్వకం. అనేక ఆత్మలు ప్రభువులో నిలబడాలి, ప్రభు రాజ్యానికి మార్చబడాలి. ఎంతోమంది తాగుబోతులు, వ్యభిచారులు, దొంగలు, నరహంతకులు లోకమే శాశ్వతం అనుకొని జీవిస్తూ వ్యర్థమైన వాటి కోసం ప్రయాసపడే వారి కొరకు అనేక మంది ఉపవాసాల నుండి కన్నీరు కార్చి, బలహీనుల కొరకు, రోగుల కొరకు, దెయ్యములు పట్టి బాధించబడుతున్న వారి కొరకు, శోధించబడుతున్న వారి కొరకు ప్రార్థన చేస్తూ పోరాడుతున్నారు, పోరాటము చేస్తున్నారు. ఏ ఒక్క ఆత్మ నశించిపోవటం ఇష్టం లేక, ఏ ఒక్క ఆత్మ ప్రభువుకు దూరం అవ్వకూడదని కొంతమంది జీవితాలని మార్చబడతానికి, బ్రతుకులు మార్చబడతానికి, వారు ఏవైతే నమ్ముకొని మోసపోతున్నారో, నష్టపోతున్నారో, ఏవైతే శాశ్వతం అనుకుంటున్నారో అవి శాశ్వతం కాదని రుజువుపరుస్తూ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తున్నాడు. అందుకనే ప్రార్థనలో పోరాడుతున్నాడు. ప్రార్థన కొంతమంది జీవితాలు, బ్రతుకుల్ని మారుస్తుందండి. ప్రార్థన ద్వారా అనేక మంది లేవనెత్తబడ్డారు, అనేక మంది బాగుపడ్డారు, అనేక మంది విడుదల పొందారు, అనేక మంది శోధ నుంచి తప్పించబడ్డారు. అడగొచ్చు మీరు, ఈ సమయంలో ప్రార్థన పని చేయట్లేదని. దేవుని ఏర్పాటును మనం గ్రహించిన వారంగా ఉండాలి. దేవుడు దేన్నైనా చేయటానికి సమర్థుడే. కొన్ని పరిస్థితుల్లో దేవుని గొప్పతనం, దేవుని యొక్క చిత్తం ఏమైనదని మనం చెప్పలేము. ఏమై ఉన్నదో మనకు అర్థం కాదు. అందుకని దేవుని బిడ్డ ఏ పరిస్థితుల్లోనూ ఉండా నువ్వు ప్రభు వైపు తిరుగు. నీ కొరకు ప్రార్థన చేస్తున్నారు కోకొల్ల మంది, ఉపవాసాలు ఉంటున్నారు, ఏడుస్తున్నారు. నేను రక్షణలోకి నడిపించాలని ఎంతోమంది ప్రాధేయపడుతున్నారు, ప్రతిఫలాడుతున్నారు. దేవుడు సమయం ఇచ్చినంత కాలము నిర్లక్ష్యంగా ఉన్నావు. దేవుడు బోధించినంత కాలం పెడచెవిన పెట్టావు. దేవుడు ఒకటి చెబుతుంటే నువ్వు ఒక రకంగా జీవించావు.
నీకు ఎలాంటి సమయం ఉందో తెలియదు. ఈ సమయం నీకు మేలుకరంగా ఉందో, రక్షణగా ఉందో, నష్టంగా ఉందో తెలియదు. కాబట్టి నీ ఉన్న స్థితిలో మోకరించి ప్రార్థన చేయి. నీ కొరకు చేస్తున్న వారి ప్రార్థనలు, నీ ప్రార్థనలు క్షమాపణగా మార్చబడి ఆ పోరాటంలో నీకు జయ జీవితం వస్తుంది. ఖచ్చితంగా నువ్వు మేలు పొందుతావని బైబిల్ తెలియజేస్తుంది. తిమోతి పత్రిక 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం మనం చూస్తే, తిమోతి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం, మరియు జట్టి అయిన వారు పోరాడినప్పుడు నియమం ప్రకారం పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు. చాలండి. నియమం ప్రకారం బైబిల్లో విశ్వాస అయినా, సేవకుడైనా, భక్తులు ఎవరైనా దేవుడి యొక్క నియమాలకు ఉన్నాయి. ఆ నియమం ప్రకారము మనం పోరాడాలి. నియమం తప్పి, వాక్యాన్ని తప్పి మనం పోరాడే ప్రతి పోరాటంలో మనము దేవుని యొక్క కిరీటాన్ని పోగొట్టుకుంటాం, ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటాం. అందుకని పోరాడే ప్రతి ఒక్కడు కొన్ని నియమ నిబంధనల ప్రకారం హద్దులు దాటకుండా క్రమముగా, పద్ధతిగా తన యొక్క క్రమాన్ని జాగ్రత్త చేసుకుంటూ తమ నియమ నిబంధనల ప్రకారం ముందుకెళ్తుంటారు. ఆ నియమము తప్పితే అతను కిరీటం లేదు, బహుమానం లేదు. అందుకని ఈ లోకంలో నువ్వు దేవుడు చూపించిన పద్ధతిని, క్రమాన్ని, నియమాన్ని అనుసరిస్తే పరలోక రాజ్యంలో నీకు తగిన పోరాటానికి తగిన బహుమతి నీకు ఉంటుంది. చాలామంది పాపంతో పోరాడుతుంటారు. రక్తము కారచట్లేదు కానీ మనం పాపంతో పోరాడుతున్నాం. ఎందుకు ఈ పోరాటం అంటే పాపం. యేసుక్రీస్తు ప్రభు అయితే తన రక్తమంతా మన కొరకు, మన పాపాల కొరకు కార్చి ఉన్నాడు. మనం తన బిడ్డలుగా మార్చబడాలని తల నుండి అరికాల వరకు తన రక్తాన్ని చిందించాడు. ప్రతి గాయములో ఆయన రక్తం, పరిశుద్ధ రక్తం మన పాపములు క్షమించబడటానికి. మనమైతే ఏ రక్తాన్ని చిందించలేము, కానీ ఒకరు చిందించిన మన రక్తానికి అంత ఆశీర్వాదం లేదు, పరిశుద్ధత లేదు. యేసు మన కొరకు రక్తం చిందించాడు కనుక ఆ రక్తం వల్ల మనం పరిశుద్ధులుగా, ప్రత్యేకమైన దేవుని బిడ్డలుగా, కుమారులుగా, కుమార్తెలుగా ఉండటానికి, మనం జీవించటానికి దేవుడు సహాయం చేస్తుంటాడు. అందుకని జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమం ప్రకారం పోరాడాలి అని బైబిల్ తెలియజేస్తుంది. ఒక మాట జ్ఞాపకం చేసుకో. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 11-12 వచనాలు చదువుకుందాం. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 11-12 వచనాలు. దేవదూతలు వారికంటే మరి అధికమైన బలము శక్తి. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 11-12 వచనాలు. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులను అయినారు కనుక ఆత్మకు విరోధంగా పోరాడు శరీరాశను విసర్జించి అన్ని జనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషింతారో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహింపరచినట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారే ఉండవాలని మిమ్మల్ని బతిమలాడుకొనుచున్నాను. చూడండి, ఇక్కడ అంటున్నాడు, ఆత్మకు విరోధంగా పోరాడే శరీరాలను విసర్జించి, శరీర ఆశల్ని, ఆత్మీయతలో నిలబడకుండా ఉండటానికి శరీరం ఎన్నో భూ సంబంధమైన ఆశలు, చెడు కోరికలు, పవిత్రతతో జీవించకుండా, మంచి ఆలోచనలు రాకుండా ఎన్నో రీతిలుగా మనల్ని నష్టపరుస్తూ ఉంటుంది. వ్యర్థమైన తలంపుల ఆలోచన మనకి ఆత్మీయ జీవితంలో ఎదుగుదామంటే ఏదో ఒక ఆశ, ఆటంకం, అభ్యంతరం కలుగుతుంది ఆత్మీయ జీవితంలో. అందుకని మీరు జాగ్రత్తగా పోరాడాలి. శరీరం ఎన్నో రకాలైన ఆశలు కోరుకుంటూ ఉంటుంది. శరీర సంబంధమైన ఆశలు మన జీవితాన్ని నష్టములోకి, మరణములోకి, అగ్గిడిగుండానికి తీసుకెళ్తాయి. ఆత్మ సంబంధమైన మన జీవితం ఈ లోకములో మంచి దినాలను చూడటానికి, మంచి ప్రవర్తన గలవారమై ఉండటానికి నడిపిస్తుంది.
ఈ లోకంలోనూ పరలోకంలోనూ ప్రభు నామంను గణపరిచే వారంగా ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా ఉండాలి. ఆత్మకు విరోధంగా యేసు ప్రభువును వెంబడించాడు యూదా. తను ఎప్పుడు కూడా శరీర సంబంధమైన కోరికలే కానీ ఆత్మ సంబంధంగా ఎదుగుదామన్న రోజే లేదు. ఆయనతో ఉన్నన్ని దినాలు కూడా, సంవత్సరాలు కూడా పరలోక సంబంధమైన ఆ రాజ్యం కొరకు అతను వెతకలేదు, కానీ భూ సంబంధమైన రాజ్యములో జీవించటానికి, ఒక పదవి కలిగి ఉండటానికి, ఒక అధికారం కలిగి ఉండటానికి ఆశపడి డబ్బు కోసం యేసు ప్రభు నమ్ముకున్నాడు. చివరికి ఈ లోకంలోనూ చనిపోయాడు. దేవుని రాజ్యానికి వారసుడు కాలేకపోయాడు. అందుకనే బైబిల్ తెలియజేస్తుంది, శారీరక సంబంధమైన విషయాలను పక్కన పెట్టివేసి ఆత్మ సంబంధంగా దేవుని సొంతలో వర్ధిల్లాలి. ఆత్మ సంబంధంగా మనం జీవించినట్లయితే మన సత్క్రియలు చూసిన వారు, మనల్ని దుర్మార్గులను దూషిస్తున్న వారు ఆ దినాన దేవుని మహింపరుస్తారు. ఒకప్పుడు నేను దుర్మార్గుడిగా దూషించారు. పౌలుని సౌలుగా ఉన్నప్పుడు ఎంతోమంది దూషించారు. పౌలు చెప్పుకుంటాడు, నేను ఒకప్పుడు సంఘాన్ని హింసించాను, హింసకుడును, దూషకుడును, హానికరుడును. అలాంటి వ్యక్తి కొరకు అనేక మంది క్రైస్తవులు పోరాడి ప్రార్థన చేశారు. ఆ వ్యక్తిని మార్చు ప్రభా, లేకపోతే ఆ వ్యక్తిని విడిపించు ప్రభా. ఎంతమంది ఏడ్చారు, ఎంతమంది చనిపోయారు, ఎంతమంది ఆర్తధ్వనులు దేవుడు విన్నాడు. అలాంటి వ్యక్తి మంచి ప్రవర్తన కలిగిన వాడుగా తిరిగి దేవుడు మార్చుకున్నాడు, దేవుడు కల్పించుకున్నాడు, దేవుడు దర్శించాడు. తాను దేవుని కొరకు వాడబడే పాత్రగా మార్చబడ్డాడు. ఇవన్నీ క్రైస్తవ దినాల్లో చేసిన ప్రార్థన ప్రతిఫలం. ఒక వ్యక్తి మార్చబడాలంటే ఆ వ్యక్తి కొరకు పోరాడే వాళ్ళు కావాలి. ఒక వ్యక్తి దేవుని వైపు తిరగాలంటే, చెడుతనం నుంచి విడిపించబడాలంటే, భక్తిహీనత నుంచి విడిపించబడాలంటే, లోకాశ నుంచి విడిపించబడాలంటే, చెడు కోరికల నుంచి విడిపించబడాలంటే ఆ వ్యక్తి ఖచ్చితంగా వ్యక్తి కొరకు పోరాడాలి అవసరం. ఈ లోకంలో నీకు ఎంత ఆస్తి ఉండా, ఎన్ని ఆశీర్వాదాలున్నా, ఎంత ధనముండా, నీకు రక్షణ లేకపోతే, ఆత్మీయత లేకపోతే, నువ్వు ప్రార్థన దగ్గరకు రాకపోతే ఏముండా వ్యర్థమే. ఎందుకంటే మన వెనకాల ఏమి రావు మన వెనకాల. ఈ లోకంలో విడిచిపెట్టి వెళ్ళిపోతుంటాం. ఆత్మ సంబంధమైన వ్యక్తిగా మనం మార్చబడినట్లయితే దేవుని ఆత్మకు విరోధంగా ఏదైతే మనకి ఉంటుందో దాన్ని విడిచిపెట్టి ప్రభు వైపు తిరుగు. దేవుడికి ఇష్టం లేని జీవితం జీవించొద్దు, దానివల్ల నష్టపోతాం. యాకోబు జీవితం చివరికి మార్చబడింది. ప్రభు మహిమకరంగా ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. పోరాడే వ్యక్తిగా ఉన్నాడు. నా ఆత్మీయ జీవితంలో కూడా పోరాడే అనుభవం నేర్చుకోవాలి. దేవుని కొరకు నిలబడే అనుభవం నేర్చుకోవాలి. ఏ పరిస్థితుల్లో అయినా దేవుడే మనకు అన్ని విషయాల్లో సహాయం చేస్తాడు. దేవుడే మనల్ని నడిపిస్తాడు. దేవుడే మన ఆత్మీయ జీవితాన్ని కడతాడు. మనం ఈ లోక సంబంధం కాదు, పరలోక సంబంధంగా ఒక దినం, ఎప్పుడైనా ఒక దినం వెళ్ళిపోవాలి. వెళ్ళిపోకముందు దేవుని బిడ్డగా నువ్వు పాపక్షమాపణ, మారు మనసు పొంది, బాప్తిసం పొంది, ప్రభు రక్తములో కడగబడి పరిశుద్ధ జీవితం జీవిస్తూ, పరిశుద్ధ ఆత్మ నీకు ఏమైతే బోధిస్తున్నాడో, పరిశుద్ధ గ్రంథం ఏదైతే నీకు తెలియజేస్తుందో వాటిని వింటూ నేర్చుకుంటూ అనేక మందికి మాదిరిగా ఉన్నట్లయితే, నిన్నెవరైతే దూషించారో, నిన్నెవరైతే తక్కువగా మాట్లాడారో వారు ఒక దినం అంటారు, ఇదిగో దేవుడి వ్యక్తిని మార్చాడు, ఈ వ్యక్తిని దేవుడు మార్చాడు, ఈ వ్యక్తిని దేవుడు బాగు చేశాడు, ఈ వ్యక్తిని చెడుతనం నుంచి చిడిపించాడని సాక్ష్యం చెప్పేవాళ్ళుగా వాళ్ళు కూడా దేవుని వైపు తిరిగే వాళ్ళగా ఉంటారు. వారు కూడా దేవుని వైపు తిరిగే వాళ్ళగా ఉంటారు. పౌలుగా మార్చబడి అనేక మందిని దేవుని వైపు తిప్పాడు. హింసలు పొందాడు, బాధలు పొందాడు,
కష్టాలు అనిపించాడు, నిందలు అనిపించాడు, ప్రభు కొరకు జీవించాడు. పోరాట అనుభవాల్లో తను చెప్పిన మాటలన్నీ కూడా, భక్తులతో మాట్లాడిన మాటలన్నీ తన పోరాటమే. ఈ రాత్రి నీ జీవితం ఎలా ఉంది? ఎలా నువ్వు జీవిస్తున్నావు? ఇంకా నియమం తప్పి ఉన్నావా? ఇంకా ప్రవర్తన మార్చుకోలేదా? ఇంకా చెడుతనంలో ఉన్నావా? వాక్యం నీతో మాట్లాడుతుంది. నువ్వు దేవుని వైపు తిరిగితే నీ పక్షమున దేవుడుండి రక్షణిస్తాడు, నిన్ను క్షమిస్తాడు. తన రాక టయానికి మనల్ని పరలోకం తీసుకెళ్తాడు, పరిశుద్ధులతో ఉంచుతాడు. నీ మీద ఉన్న మచ్చ డాగు తీసివేస్తాడు, ప్రతి అవమానం తీసివేస్తాడు, ప్రతి వేదన దుఃఖం తీసివేస్తాడు. దేవుడికి ఇష్టలుగా మనం ఉందాం. అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం మోకరించి. యాకోబు జీవితంలో నువ్వు దేవునితోనూ మనుషులతో పోరాడావు. నిజమే, మనము ఈ శరీర సంబంధమైన జీవితంలో మనకు కలిగిన అనేక అవిధేయతలు, తప్పిదాలు, పాపాలు క్షమించబడతాయి. ఆపద నుంచి తప్పించబడతాయి, అపాయం నుంచి తప్పించబడతాయి, బలహీనత నుంచి తప్పించబడతాయి, సమస్య నుంచి విడిపించడానికి, ప్రాణాపాయ పరిస్థితుల్లో మార్చబడతాయి. రెండోది, ప్రభు ఆయుష్, ఆరోగ్యం కొరకు ప్రాణం కాపాడబడుతుంది. ప్రభు సన్నిధిలో పోరాటం మంచిది. పౌలు జీవితంలో ఎన్నో పోరాటాలు, ఎన్నో ఆపదలు పోయారు. దేవుడిని చూస్తున్నాడు, నీ స్థితిని చూస్తున్నాడు, నీ పరిస్థితి చూస్తున్నాడు. ఆత్మీయ జీవితానికి విరోధమైనది ఏదుందో, ఏ ఆశలతోనో పరిగెడుతున్నావు, వాటన్నిటినీ ఆపు చేసి ప్రభు వైపు తిరుగు. ప్రభు నీకు క్షమాపణ ఇస్తాడు. నీ పోరాటం ప్రార్థనా పోరాటం, వాక్యము సువార్త కొరకు పోరాటం. నీ జీవితం మార్చబడాలని అనేక మంది పోరాడుతున్నారు. దొంగగా, వ్యభిచారిగా, నరహంతుడిగా, ఈ లోకంలో ఒక పాపిగా చచ్చిపోవటం దేవునికి ఇష్టం. ఒక పరిశుద్ధుడిగా చనిపోవడం, ఒక పాపము లేని వ్యక్తిగా, మంచి ప్రవర్తన కలిగిన వ్యక్తిగా, మంచి జీవితం జీవించిన వ్యక్తిగా, ప్రతి సమస్యను ప్రభు దగ్గర చెప్పుకొని, ప్రభు సందులో ప్రార్థన చేసుకుని నువ్వు విడిపించబడుతూ అనేక మంది విడిపించబడు, నువ్వు రక్షింపబడుతూ అనేక మంది రక్షణలోకి రావాలి. ఆత్మ సంబంధమైన బిడ్డగా పరిశుద్ధ ఆత్మ నడిపింపులో నీవు జీవించాలి. ఎంతోమంది కన్నీరు కారుస్తారు, దివారాత్రులు ఏడుస్తున్నారు. నువ్వు రక్షింపబడి అనేక మంది రక్షణ కొరకు, నువ్వు బాగుపడి అనేక మంది బాగుపడతావు. లోకం నుంచి విడిపించి అనేక మంది లోకం నుంచి విడిపించబడతారు. ప్రభు వైపు తిరగటం ఇదే అనుకూల సమయం, ఇదే మేలుకరమైన సమయం, ఇదే దీవెనకరమైన సమయం, ఇది గొప్ప సమయం దేవుడు నీకు ఇచ్చాడు. ఏ పోరాటంలో ఉన్నావు? ఈ లోకంలో నా ప్రాణమా తినుము తాగమని పోరాటం, లోకంలో సంపాదించి గొప్పవాడిన వాళ్ళని పోరాటం, భూసంబంధమైన వాటిని సంపాదించుకోవటానికి పోరాడుతాం. ఏం చేసిన ఆత్మ సంబంధంగా పోరాడాలి. ఈ లోకంలో ఏది నీ వెనకన్నా ప్రార్థన చేసుకున్నా. పరిశుద్ధుడానికి కొందరు స్తోత్రం. యాకోబు మనుషులతోనూ దేవునితోనూ పోరాడు, ఆశీర్వాదం పొందుకున్నాడు. బ్రతుకు మార్చబడింది, పేరు మార్చబడింది. విన్న మాటలను బట్టి ఎవరైతే తమ పోరాటంలో
నేను ముందు పెట్టుకుంటున్నాను. భూ సంబంధమైన పోరాటాలు విడిచిపెట్టి ఆత్మ సంబంధమైన విషయాలు ముందుకెళ్తున్నాను. ఏ పోరాటం, ఆపద, అపాయము, మరణము, రోగం అనే పోరాటం, ఆర్థిక పరిస్థితులు అనే పోరాటం, కుటుంబ సమస్యలనే పోరాటం, భార్య భర్తలు ఒకరెవరు లేకుండా ప్రేమ లేని పోరాటాలు, కుటుంబాల ఐక్యత లేని పోరాటం, సహోదరి సహోదరుల్లో ఐక్యత లేని పోరాటాలు, సంఘాల్లో ఐక్యత లేని పోరాటం, ఏ పోరాటమైనా మీ భూ సంబంధమైన విడిచిపెట్టి ఆత్మ సంబంధంగా మార్చిపెడితే మార్చి ప్రభు అలాంటి స్థితిని మార్చి, అలాంటి పరిస్థితిని మార్చి, అలాంటి ఆలోచన మార్చుకొని నీ కొరకు జీవించినట్టుగా సహాయం చేయి. ఎంతోమంది ప్రార్థన చేయమని కోరుకుంటున్నారు. వారందరి కుటుంబాలని, బిడ్డల్ని, వారి ఫ్యామిలీని మీరు జ్ఞాపకం చేసుకో. వారి పరిస్థితులు మార్చి, వాళ్ళ స్థితిగతులు మార్చి, ఈ లోకంలో ఏది శాశ్వతం కాదని గుర్తిరిగి ఈ పోరాట జీవితంలో నిన్ను, నీ నామాన్ని గణపరుస్తూ పరలోక రాజ్యాన్ని సిద్ధపడుతున్న అనుభవాలు ఉంటాను. సహాయించి ఆపదల, అపాయములు, బలహీనతల, కష్టములు, మరణకరమైన రోగములు, కన్నీటిలో, దుఃఖముల, వేదన, నెమ్మది లేక, సమాధానం లేక, రక్షణ లేక ఇంకా పాపంలో వారిని మార్చండి, క్షమించండి. మీకు మహిమకరంగా ఉంటానికి సహాయించి ఈ మాటలు వింటున్న వారి జీవితాలు ఫలించినట్లుగా, అభివృద్ధి పొందినట్లుగా, మరొక సమయం అందరూ కూడుకున్నట్లుగా ఈ చిత్త ప్రకారం నడిపించి మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని ఈ పోరాటంలో మీరే జయ జీవితాన్ని కలిగించే దేవుడు నమ్ముచు మీకు మహిమ తెచ్చినట్లుగా ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం ఈ లైవ్లో వింటున్న బిడ్డలకును, సంఘ బిడ్డలకును, కుటుంబాలకు నిత్యం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడైంది నడిపించి ఆస్వాదించి బలపరచునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికి వందనాలు. మీ అందరి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం. మీ సమస్యలు అంటే తెలియజేయండి, ప్రార్థన చేయడానికి అవకాశం ఉంటుంది. దేవుడు మనందరిని దీవించి ఆస్వాదించునుగాక. ఆమేన్, ఆమేన్.